నిన్ను ప్రాజెక్ట్ వర్క్లో సస్పెండ్ చేశారట. నెక్స్ట్ ఇయర్ రాస్తాలే. చూసావే ఎంత క్యాజువల్గా చెప్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ రాస్తట. జీవితం అంటే ఇంత నిర్లక్ష్యం ఏమిటి వీడికి? రేయ్, నేనేం చెప్పానురా? ఆ అమ్మాయిని వదులుకోవద్దు అని చెప్పాను, విన్నావా? వీడిని ప్రేమించిన పాపానికి ఆ అమ్మాయి కెరీర్ కూడా నాశనం చేశాడే. వీడి జన్మకు మారడు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. పెట్టవే, పెట్టు. కన్న పాపానికి బతుకున్నంతకాలం తిండి పెట్టాలిగా, ఆ తర్వాత వాడి కర్మ. ఏంటమ్మా అన్నీ ఇలా పడేసావు? నీట్గా సర్దుకోవచ్చు కదా. ఏంటో. డాడీ హాయ్ డాడీ. హాయ్ అమ్మా. హాయ్. ఓ డాడీ, హౌ ఆర్ యు? missed you. హౌ వాస్ ద ట్రిప్? వెరీ నైస్, వెరీ ఓకే గ్రేట్. ఓకే ఓకే. ఇదిగో నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేశాను. ఇట్స్ ఓకే డాడీ, మీరు సెలెక్ట్ చేశారంటే డెఫినెట్ గా బాగుంటాయి. సరే, మీ అత్తయ్య ఫోన్ చేసిందిరా. రేపు షాపింగ్ చేయాలంట. అప్పుడే తొందరగా ఉంది డాడీ, ఇంకా 1 వీక్ టైం ఉందిగా. 9:30 అయింది. ప్రపంచంలో అందరికీ తెల్లారుతుంది కానీ ఈ యూస్లెస్ వాళ్ళకి మాత్రం తెల్లారదు. అమ్మా అర్జున్గా కాలేజ్కి వెళ్ళాలి. టిఫిన్ చేసే టైం లేదు. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. హే గైస్, నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్, మీరందరూ తప్పకుండా రావాలి. ఓకే, ఇదిగో. హే, మళ్ళీ నన్ను పిలవలేదన్నొద్దు. ఓకే, యా ప్లీజ్ కమ్. ఏ గీత, నువ్వు 2 days ముందే రావాలి. బాయ్ బాయ్ బాయ్. ఏంటిది బాస్? అందరూ విడిపోయి బాధగా ఫీల్ అవుతారు, కానీ వీళ్ళేంటి విడిపోయి హ్యాపీగా ఉన్నారు? అసలు వీళ్ళ లవ్ స్టోరీ. సుశాంత్, సుశాంత్. వీళ్ళు లైబ్రరీలో ఎందుకుంటాడు? ఒరేయ్ ఒరేయ్, నెక్స్ట్ వీక్ స్నేహ పెళ్ళంట్రా. కార్డ్స్ పంచుతుంది. ఏంట్రా రియాక్షను? నువ్వు నాకు అర్థం కావురా. ఎరా, లైబ్రరీలో ఉన్న బుక్స్ అని చదివేశావా? డిఎస్పీ రెఫరెన్స్ కోసరా? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. అబ్బా, నీలో చాలా మార్పు వచ్చిందిరా. టైంకి కాలేజ్కి రావడం, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడం. అవును, వీడు చాలా మారిపోయాడు. స్నేహ వీడిని ఎలా చూడాలనుకుందో అలానే మారాడు. దానికి కారణం స్నేహం మీద వీడుకున్న ప్రేమే. తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నేను అనవసరంగా ఎక్కువ ఊహించుకోకండి. అలా అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ప్రేమ లేకపోతే ఇన్ని రోజులుగా లేని సడన్ గా నీలో ఎంత మార్పు ఎలా వచ్చింది? స్నేహ మనసులోంచి ప్రేమను తీసేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను నీ మనసులోనే ఉన్న సంగతి తెలుసుకోలేకపోతున్నావురా. సుశాంత్, ఏంట్రా లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావు? అరే, ఇది నీ రూమేనా? ఇంత నీట్గా. ఏంట్రా అంత సీరియస్గా చూస్తున్నావు? ఏంటన్నది? స్నేహ పెళ్లి కార్డమ్మా. నెక్స్ట్ వీక్ మ్యారేజ్ అంట. హడావిడిగా ప్రింట్ చేశారేమో. చూడు, ఏది సరిగా కనిపించట్లేదు. ఎవరైనా ప్రింటింగ్ ఇలా చేస్తారా? ఇప్పుడు చూడు, కనపడుతుంది. ఎరా, ఆ అమ్మాయి మీద ఇంత ప్రేమ ఉంచుకునే ఎందుకురా దూరం చేసుకుంటున్నావు? నువ్వు కూడా ఏంటమ్మా నా ఫ్రెండ్స్ లాగా? నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. అసలు తన నా మనసులో లేదమ్మా. నోటితో చెప్పినంత ఈజీ కాదురా, కళ్ళతో అబద్ధం చెప్పడం. ప్రేమ అనేది తీసేస్తే పోయేది కాదురా. ఒక్కసారి మనసులో పుడితే అది మనతోనే అంతమవుతుంది. స్నేహం మీద నీకు ఇంత ప్రేమ ఉందంటే ఖచ్చితంగా తనకి నీ మీద ప్రేమ ఉండే ఉంటుంది. ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నావు? స్నేహ పెళ్ళైపోతుందమ్మా. ఇప్పుడు నుంచి తను చాలా హ్యాపీగా ఉంటుంది.
స్నేహ ఆనందంగానే ఉంటుంది. మరి నువ్వు? నేను కూడా అసలు ప్రేమంటే ఏంటో తెలియనప్పుడు స్నేహ నాకు బాగా దగ్గరైంది. తీరా తెలిసాక దూరం అయిపోయింది. నాన్న, నా లవ్ స్టోరీలో విలన్ ఎవరో తెలుసా నాన్న? నేనే నాన్న, నేనే. ఇన్నాళ్ళు మీరు ట్రాన్స్ఫర్ అంటే నేను తిట్టేదాన్ని. ఇప్పుడు నేనే అడుగుతున్నాను, మనం ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. లేకపోతే వాడు మనకి దక్కడేమోనని భయం వేస్తుంది. రే సుశాంత్, సుశాంత్, బాయ్ రా. లేని ప్రేమను మాలో పుట్టించి మమ్మల్ని ఒకటి చేసావు. కానీ నువ్వేంట్రా ఇలా ఒంటరివాడివే వెళ్ళిపోతున్నావు? ప్రాణం నన్ను వదిలి దూరం వెళ్ళినట్టుందే, నువ్వే లేకపోతే ట్రైన్ టైం అవుతుందా? నాకు నేనే లేనట్టే. పంతం కన్ను తెరిచి నిన్నే కలుసుకోమందే, తెలియా కొంచెమైనా జాలి లేదా నేనంటే. ఎదనించి ప్రేమను రుడి చేయలేనని తెలిసేంతలోపు నన్ను దాటి వెళ్ళిపోతే ఎలా? నువ్వు లేని రేపులో అడుగేయలేనని ఎడబాటు గీత దాటి నీకు వినిపించేదెలా? వెతికానే వెతికానే నీలో నన్నే వెతికానే, చెరిపిన చోటే నా చిరునామా మళ్ళీ వెతికానే. ఆ, స్నేహ ఎక్కడున్నా? స్నేహ ఇక్కడెక్కడో ఉండాలి. వెళ్ళి చూడండి. వెతికానే వెతికానే, నిన్నటిలాగే నీలో కలిసే మార్గం వెతికానే. ఏంటి? స్నేహ మరేమో సుశాంత్ అన్న ఊరెళ్ళిపోతున్నాడు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. రండి. నాన్న, అంకుల్ అంకుల్ అక్కడ ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఎందుకున్నా? అన్నీ నేను చూసుకుంటానమ్మా, నువ్వేం కంగారు పడకు. అమ్మా, నువ్వు పెళ్లి కూతురు ఇలా తిరగకూడదమ్మా. పర్వాలేదు అంకుల్, మరి ఎవరు? అమ్మా, నా మాట విను, నువ్వు తొందరగా రెడీ అవ్వు, వెళ్ళమ్మా. థ్యాంక్స్ బాబు. సుశాంత్ కనిపించాడా?
వెళ్ళిపోదాం అనుకున్నావా? నేను అలాగే అనుకున్నాను, కానీ అది ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైంది. నువ్వు వెళ్ళిపోతున్న విషయం తెలిసి కూడా ఆ బాధంతా నా మనసులోనే అంచుకొని ఆనందంగా ఉన్నట్టు నటించాను. నేను మర్చిపోవడానికి పెళ్లి చివరి నిమిషం వరకు ట్రై చేశాను. కానీ నేను వేరొకరికి సొంత అవుతుంటే నా మనసు తట్టుకోలేకపోయింది. నువ్వు మారినా మారకపోయినా ఎలా ఉన్నా నేను నీతో హ్యాపీగా ఉండగలను. ప్రపంచంలో అమ్మాయిలు తను ప్రేమించిన వాడు ఎలాంటి వాడైనా వాడితోనే జీవితాంతం సంతోషంగా ఉంటారు. బహుశా అదేనేమో ప్రేమంటే. ప్రేమను ఈజీగా మనసులోంచి తీసేయవచ్చు అనుకున్నాను, మర్చిపోవచ్చు అనుకున్నాను. కానీ మర్చిపోవడానికి ప్రేమ జ్ఞాపకం కాదు, జీవితం.